మ్యాక్స్ మూవీ ఎలా అనిపించింది అన్న? అసలు మ్యాక్స్ అంటే నిజంగా మ్యాక్స్ అనిపించేసింది అన్న. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. నిజంగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది అన్న థాట్లోకి అయితే సినిమా వెళ్తూ ఉంది. ఈ లోపల లక్ష్మి గారు వచ్చి వేట ఆడారు, మామూలుగా కాదు. అది బయట పెట్టాలని ఎంతో బయటిస్తుంది ఈ సినిమాలో. కానీ వర్షం పడుతుందని బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆగి హీరో ఈ లోపల ఎంట్రన్స్ ఒక్కొక్క సిగరెట్కి ఒక్కొక్క పైకి లెగిస్తుంటే వేరే లెవెల్ ఉంది కథ మాత్రం. నిజంగా ఆ బస్సులో బాడీలు ఏమైనాయో తెలియదు, ఆ బాడీ చివరికి ఏం జరిగినాయో తెలియదు. చివరికి మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా బాడీలు ఏమైనా తెలియదు. దాంట్లో ఒక మంచి మెసేజ్ అయితే ఉంది భయ్య. 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తారు. అసలు రేప్ చేసిన వాళ్ళని ఏం చేయాలని ఆ పాపను అడిగితే చంపేయాలని అడిగిద్ది. ఆల్మోస్ట్ ఈ పాప అడగముందే వాళ్ళని ఆల్రెడీ చంపేస్తాడు. అది ట్విస్ట్ ఆ సినిమా మొత్తానికి కూడా. మనోడు మార్నింగ్ ఛార్జ్ తీసుకోవాలి పోలీసుగా, నైట్ వస్తాడు, మార్నింగ్ తెల్లారికి మొత్తాన్ని ఏరేస్తాడు భయ్య. సునీల్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్కి తగ్గ క్యారెక్టర్. అంటే ఎవరైనా సరే విలన్కి చేయడా అనుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా చేసి చాలా జమ్మ అనిపించింది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు భయ్య, మామూలుగా కాదు. ఆ జాతరలో ఫ్లైట్ ఒకటి ఉంటుంది, మామూలు ఫైట్ ఇలా వచ్చి ఫైట్, మామూలు ఫైట్ కాదు, ఇది అమ్మోరు ఫైట్ లాగా ఉంది. ఇది నాకైతే పుష్ప 2లో ఆ ఫైట్ గుర్తొచ్చింది భయ్య. అబ్బా లేపింది అంతే. అసలు నిజంగా ఆ టైటిల్కి, ఆ సినిమాకి, ఆ హీరో లెవెల్ సూపర్. ఓకే, డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కూడా చాలా బాగుంది భయ్య. ఎక్కడ కూడా ఇంత కూడా పోయిందని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. డైరెక్షన్ అసలు చాలా మంచిగా చేశారు. సినిమాని ఈ రకంగా ఇంత మంచిగా రావడానికి కారణం వాళ్ళే కాబట్టి చాలా మంచిగా చేశారు, చాలా కష్టపడ్డారు. మెయిన్గా ఆ కెమెరా HTML కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా సూపర్ అంతే.